ఇద్దరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళ సంబంధం లేకుండా కాకుండా వీళ్ళని కూడా పెట్టుకోమని. టోటల్ గా 5 ఉండటం వల్ల ఇటు వీళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వీళ్ళు చెప్పచ్చు, అదే సందర్భంలో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. మొత్తం 5 కూర్చున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్. కాబట్టి ముందు అసలు ఇక్కడ తేలాల్సింది ఏంటి, 5 ఏళ్ల నుండి జరిగిందా లేదా, మొన్న ఏఆర్ డైరీది ఒకటే జరిగిందా లేదా, అది కూడా రియలా రాంగా. 3 నెలల పాటు రిపోర్ట్ ఎందుకు లోపల పెట్టి తర్వాత బయటికి తీశారు? ఇది కూడా ఏమన్నా ఈ ఎంక్వైరీలో లాగే అవకాశం ఏమన్నా ఉంటుందా? అక్కడ కూడా ఏమైనా రాజకీయం జరిగింది? అది వాళ్ళు ఇచ్చిన కాపీ చూస్తే కానీ చెప్పలేము, జడ్జిమెంట్ కాపీ చూస్తే. బేసిక్ గా జడ్జిమెంట్ కాపీ దాంట్లో అదంతా ఉందా, లేకపోతే కనుక అది ఉండదు. ప్రాక్టికల్ గా ఒకటేంటంటే మంచి లడ్డు లాంటి అవకాశం కోల్పోయాం మనం. నిజంగా అది తేలితే ఇమ్మీడియట్ గా ఆ రోజు పట్టుకుంటే బయటకు వస్తుంది. కానీ ఇవాళ కడుపులో నొప్పి వస్తే 3 నెలల తర్వాత మందేస్తే ప్రయోజనం ఏంటి? అదే కదా. అంటే కల్తీ జరిగింది వ్యవహారం ఒకటి, రాజకీయం ఎంత జరిగింది, ఈ 2 అంశాల మీద అయితే విచారణ అయితే జరుగుతుంది కదా. రాజకీయ అంశాల మీద ఉండదు. కల్తీ జరిగిందా రిపోర్టు రేపు పొద్దున సుప్రీంకోర్టుకి రిపోర్ట్ వీళ్ళు ఏ విధంగా అదే అది ఇంకా మనం విధి విధానాలు తెలియదు కదా. నేను అనుకోవడం అయితే లడ్డూలో కల్తీ నిజమా కాదా, 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందా లేదా, ఆహారానికి సంబంధించి సప్లై చేస్తున్న వాళ్ళు రైటా రాంగా, ఇది తేల్చే అవకాశం ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది, స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా చేస్తేనే ఇటువంటి రాజకీయ జోక్యం ఉండదు. ఆయన జస్టిస్ గవాయ్ చెప్పారంట, అది క్లియర్గా ఉండదు అనేది. రాజకీయ జోక్యం ఇప్పటి వరకు ఉంది అని బలంగా భావిస్తుందా సుప్రీంకోర్టు? ఈ స్టేట్మెంట్లతోనే అయ్యింది కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు, రెండో పక్కన పదే ఆయన ప్రతి మీటింగ్